హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య స్మార్ట్. వేసవకాలం వచ్చిందంటే అందరికీ మామిడికాయలు తినాలనిపిస్తుంది. అలాంటి మామిడికాయలు సంవత్సరం పొడిగినా తినాలని అందరికీ ఉంటుంది. కానీ మామిడికాయలు దొరకవు మనకి. కానీ ఈ మామిడికాయ ఫ్లేవర్స్ని సంవత్సరం పొడుగు దొరికేలాగా మనకి మామిడి తాండ్ర చేసి మనకి అందిస్తున్నారు. ఈ మామిడి తాండ్రలు ప్రత్యేకంగా ఆత్రేయపురంలో ప్రత్యేకించి చేస్తున్నారు. ఈ మామిడి తాండ్ర విశేషాలు తెలుసుకుందాం పదండి. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో పూతరేకులు ఎంత ఫేమస్సో మామిడి తాండ్ర కూడా అంతే ఫేమస్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మామిడికాయలు ఎన్ని రకాలు ఉన్నా సరే మామిడి తాండ్రకి ఎక్కువగా కలెక్టేరు కాయలను వాడతారు. ప్రతి మామిడికాయని చక్కగా కోసి శుభ్రం చేసి తయారు చేస్తారు. ఈ మామిడికాయలను తీసుకువచ్చి మెషిన్లో వేస్తారు. ఈ మెషిన్లో మామిడి గుజ్జు విడిగా, మామిడి తొక్కలు టెంకలు విడిగా వచ్చేస్తాయి. చూసారా మామిడి గుజ్జు విడిగా ఎంత బాగా వచ్చేస్తుందో. ఈ మామిడి గుజ్జును చూస్తే మీకు నోరు ఊరుతుంది కదూ. ఈ మామిడి గుజ్జులో తగినంత చక్కెర వేసి బాగా కలుపుతారు. షుగర్ పేషెంట్స్కి విడిగా, చక్కెరకి బదులు బెల్లం వేసి కలుపుతారు. మామిడికాయలు అన్ని బాగా స్మాష్ చేసి అందులో పంచదార కలిపి మనకి ఇలా మామిడి తాండ్ర రూపంలో మండే ఎండలో ఇలా చక్కగా ఆరబెడతారు. మనకి ఈ మామిడి గుజ్జుని తాటాకు చాపలపై పొరలు పొరలుగా వేసి ఎండలో ఎండబెడతారు. మామిడికాయ రసంలో తగినంత పంచదార కలిపి ఇలా మండటి ఎండలో పొరలు పొరలుగా ఇలా మనకి ఆరబెడతారు.
ఇలా 2 వారాల నుంచి 4 వారాలు వరకు కావలసినంత మందం వచ్చే వరకు పొరలు పోస్తారు. చూసారా, ఇలా మండుటెండలో మామిడి రసాన్ని పొరలు పొరలుగా ఆరబెడతారు. మామిడి తాండ్ర బాగా ఎండిన తరువాత ఇలా ముక్కలుగా కోసి మరలా ఎండబెడతారు. అందరూ ఎంతో ఇష్టంగా తినే మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారో చూశారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.